నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ, ఎన్ఎస్ మురళీకృష్ణ మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు శివోహం టెంపుల్కి వచ్చినాము. ఈ టెంపుల్ ఉండేది వచ్చి ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు మురుగేశ్పాల్యాలో ఈ శివోహం టెంపుల్ ఉంది. మనం దేవస్థానం చూపించే ప్రయత్నం చేద్దామండి, రండి. బెంగళూరులో ఉండేది మురుగేశ్పాల్య, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు మురుగేశ్పాల్య అని చూద్దాం, రండి. ఈ దేవస్థానం మనకు శివలింగ ఆకారంలో బయట నుండి కానొస్తుంది. ఇక్కడ నుండినే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ శివలింగం మధ్యలో నుండి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ పూజా సామాగ్రిని పెట్టుకున్నారు. చూడండి, ఒక్క కవరు వచ్చి 150 రూపాయలంట. ఇక్కడ పూలు, తర్వాత ఊది కడ్డీలు, టెంకాయి, అరటిపండ్లు, తర్వాత కర్పూరము, ఇవన్నీ మనకు ఇక్కడ ఇస్తారు ఒక కవర్లో 150 రూపాయలు. తర్వాత మనం ఇలాగే ముందుకు వెళ్ళినామంటే చూడండి, ఈ లైటింగ్స్ వల్ల, కలర్ లైటింగ్స్ వల్ల మనకు చాలా అద్భుతంగా కానొస్తుంది. మనం అక్కడికే ఎండ్ అయింది. అది అక్కడి నుండి మనం మళ్ళీ బయటికి రావాలి. చూడండి, అపార్ట్మెంట్ లోపలికి వస్తాము. ఇక్కడ అపార్ట్మెంట్ లోపల వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ ఉంది. 2 వీలర్కి అయితే 30 రూపాయలు, కారుకి అయితే 50 నుంచి 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు పార్కింగ్కి. ఇక్కడ నుండి మనము ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మనం స్లిప్పర్స్ని, తర్వాత మనకి లోపలికి వెళ్తాం కాబట్టి చెక్కింగ్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ స్లిప్పర్స్ని మనం వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఈ ప్లేస్లో ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఈ దేవస్థానం లోపలికి రావాలంటే 150 రూపాయలు. మనము చూసుకొని రావడానికి మాత్రమే 150. ఇక్కడ పూజలు ఏమైనా మనము జరిపించాలనుకుంటే మనకు 250 రూపాయలు. తర్వాత మనము ఇంకా ఏదైనా ఇతర రుద్రాక్షలు ఇవన్నీ ఏమన్నా వేయాలనుకుంటే ఇతర 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూడండి, అన్ని రుద్రాక్షలు పెట్టేసినారు. ఇక్కడ ఈ రుద్రాక్షలు ఏం చేస్తారంటే చూడండి, ఇవన్నీ రుద్రాక్షలే. ఈ రుద్రాక్షలు ఇతర ఇస్తారు అందరికీను. ఈ రుద్రాక్షలు 101 ఉంటుందన్నమాట. అందులో ఆ రుద్రాక్షలని ఇతర ఒక్కొక్క గిన్నెలోకి ఇతర వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 101 జపించాలంట. ఈ విధంగా అంటే ఆ రుద్రాక్షల్ని ఒక్కోటి వేసుకుంటూ ఒక్కోసారి రుద్రాక్ష వేసినప్పుడు ఓం నమ శివాయ అని ఒక్కొక్కసారి మనం అనుకుంటూ వెళ్ళాలంట. అప్పుడు 101 ఓం నమ శివాయ అని మనం చెప్పుకుంటూ పోతాం అన్నమాట. మనం ఇక్కడ నుండి కొంచెం ముందరికి వెళ్ళినామంటే మనకి ఇక్కడ మెట్లు కానొస్తున్నాయి కదా రైట్ సైడ్. ఈ రైట్ సైడ్ మెట్ల నుండి మనము పైకి ఎక్కి వెళితే మనకు గణపతి దర్శనం ఇస్తాడు. చూడండి, చాలా పెద్దగా ఉన్నాడు గణపతి. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అంతాను. మనకు అక్కడక్కడ టికెట్ తీసుకున్నామా లేదా అనేది చెకింగ్ వేరే ఉంటుంది. మన చెకింగ్ మనము చూసుకొని టికెట్ ఇచ్చి వాళ్ళకి చూపించి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. రండి, ముందుకు వెళ్తామండి. మనం ఇక్కడికి వెళుతున్నట్టుగానే మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చేది ఒక శివలింగము. చూడండి, మనకి ఈ దారి చాలా చిన్న దారి, ఒక్కొక్కరే వెళ్ళాల్సి ఉంటుంది. మనము లైన్గా వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, మనము ఈ ద్వారం నుండి మనము లోపలికి వచ్చినాము. చిన్నగా ఉంది చూడండి ద్వారము. ఇక్కడ నుండి చూడండి మనం మెట్లు ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తూ ఇక్కడికి వెళుతున్నట్టుగానే మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చేది బద్రీనాథ్. ఇక్కడంతా చిన్నగా నమూనాలని ఏర్పాటు చేసినారు, జ్యోతిర్లింగాలని. చూడండి, బద్రీనాథ్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినామంటే కేదార్నాథ్ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కేదార్నాథ్ శివలింగము. ఇక్కడ చూడ్డానికైతే చాలా అద్భుతంగానే ఉంది. చాలా అంటే చాలానే బాగుంది. చూడండి, కేదార్నాథ్ అని ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేసినారు. ఇక్కడ మనం ముందుకు వెళుతున్నట్టుగానే మనకు అమర్నాథ్ చూడండి శివలింగము, మంచు ఇంకా ఏర్పడుతుంది కదా ఆ శివలింగము. తర్వాత అక్కడి నుండి మనం ముందుకు వెళ్ళినామంటే చూడ అంతా బాగా ఒక గుహ తర ఏర్పాటు చేసినారు.
ఈ లైటింగ్స్ కూడా ఉత్తర బ్లూ కలర్లో ఉండడంతో మనకు ఉత్తర గుహలోనే వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ మనకి చిన్న మెట్లు, ఈ చిన్న మెట్ల నుండి మనము వెళ్ళాల్సి ఉంటుంది, ఒక్కొక్కరే వెళ్ళాల్సి ఉంటుంది ఆత్రపడకుండా. ఇక్కడికి మనం బయటకు వెళుతున్నట్టుగానే మనకు ఒక శివలింగము మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ నుండి ముందరికి వెళ్తే చూడండి, ఇక్కడ డోల్లో మనకు ఉండి తెర ఏర్పాటు చేసినారు చూడండి. ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్తే ఇక్కడ గణపతిని మనం దర్శనం చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుండి మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది చూడండి. మళ్ళీ ఉత్తర గుహ తరని మనకు అనుభవం కలిగిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక శివలింగం ఏర్పాటు చేసినారు. ఇక్కడ మహాకాళేశ్వర స్వామి, చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ శివలింగాల్ని ఏర్పాటు చేసినారు, జ్యోతిర్లింగాల్ని. చాలా చూడ్డానికి మనకు చాలా సంతోషాన్ని మిగులుస్తాయి. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా మనము చూడవచ్చు. మనం ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళితే ఇక్కడ ముందుకు కూడా ఇంకొక జ్యోతిర్లింగం అంటే శివలింగాన్ని ఏర్పాటు చేసినారు చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడడానికి. అంతాను మొత్తం అంతా గ్లాస్ లోపలనే పెట్టేసినారు, ఎందుకంటే ఎవరైనా వచ్చి ముడతారనే ఉద్దేశానికి అంతా గ్లాస్తో కవర్ చేసేసినారు మొత్తం అంతాను. ఇక్కడ నారద మహర్షిని మనము దర్శనం చేయవచ్చు చూడండి. మనం ఎక్కడి నుండి ముందుకు వెళితే ఇక్కడ ఒక జ్యోతిర్లింగాలు చూడండి, ఇక్కడ ఒక శివలింగం ఏర్పాటు చేసినారు. ఇక్కడ తమిళనాడులోనే రామేశ్వర స్వామి ఇక్కడ మనకి శివలింగం చూడండి. ఇక్కడ నుండి మనం ముందుకు వెళితే ఇంకొక శివలింగాన్ని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, జ్యోతిర్లింగాలని చూడండి. ఇక్కడ సోమనాథేశ్వర స్వామి, సౌరాష్ట్ర గుజరాత్ చూడండి. మీకు అన్ని జ్యోతిర్లింగాలను చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ పేరు ఎన్ఎస్ మురళీకృష్ణ అని. ఇంకా వీడియో చాలా ఉంది. గ్రీష్మేశ్వర జ్యోతిర్లింగము మహారాష్ట్ర. చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ శివలింగాల్ని మనకు చూపించడానికి చాలా మంచి ప్రయత్నం అనే చెప్పచ్చు వీళ్ళది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఈశ్వరుని దర్శనం చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ మహారాష్ట్రలోనే వైద్యనాథేశ్వర స్వామి శివలింగము. మనం ఇలాగే ముందరికి వెళితే మళ్ళీ మనం ఇంకొక జ్యోతిర్లింగాన్ని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర స్వామి శివలింగము ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడ్డానికైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. శ్రీ భీమశంకర్ మహారాష్ట్ర జ్యోతిర్లింగాన్ని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ హిమాలయాల్లో మనకి హిమపాతం ఉంటుంది కదా, ఆ విధంగానే చూడు హిమాలయ పర్వతాలను ఇలా దూదిలో చేసి ఇక్కడ పెట్టినారు. ఇక్కడ మనము అమర్నాథ్లోని శివలింగాన్ని దర్శనం చేయవచ్చు. మళ్ళీ అక్కడి నుండి మనము ముందుకు వెళ్తే ఇక్కడ ఒక శివలింగాన్ని కూడా మనం దర్శనం చేయవచ్చు. ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తే మనము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అంతాను. మొత్తం అంతా రుద్రాక్షలతో ఇక్కడంతాను మొత్తం అంతా నింపేసినారు చూడండి. అంతా రుద్రాక్షలే కానొస్తున్నాయి మనకు.
ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ చూస్తేనే భయం అయిపోయా, అలా పెట్టేసినారు. చూడండి ఇక్కడ అన్ని రుద్రాక్షలే టోటల్గా. ఇక్కడ అంతాను చూడవచ్చు, మనం ధ్యానం చేస్తున్నట్టుగాను మనము చూడవచ్చు. అంతలా కానీ హిందీలో రాసినారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఒక కొలను తర ఉంది. ఆ కొలను పైన ఒక వంతెన కట్టినట్టుగా మనము ఇక్కడ వీక్షించవచ్చు. మనం అక్కడ నుండి ఇక్కడికి వస్తే ఒక శివలింగాన్ని మనం ఇక్కడ దర్శనం చేయవచ్చు. చూడండి ఇక్కడికి వస్తే చాలా అద్భుతంగా భక్తి పరవశంతో మనము ఉప్పొంగిపోతాము, అంత బాగా ఉంటుంది. ఇక్కడికి వస్తే లైటింగ్స్ కానీ చూడండి, ఇతర అలంకారాన్ని కానీ మనం చూస్తే చాలా అద్భుతంగా మనకు అనిపిస్తుంది. నేను శివరాత్రి అయిన మరుసటి రోజే నేను ఇక్కడికి రావడం వల్ల నాకు ఈ విధంగా దర్శనం కలగడం జరిగింది. ఇక్కడ రామచిలక చెట్టు పైన కూర్చున్నట్టుగా మనము చూడవచ్చు. తర్వాత ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు చాముండేశ్వరి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. పులి పైన ఆ చాముండేశ్వరి అమ్మవారిని మనం దర్శనం చేయవచ్చు. మనం అక్కడి నుండి ముందరికి వస్తే మెట్లు వస్తాయి. మెట్ల నుండి మనం కిందికి దిగితే ఇక్కడ కొన్ని జంతువుల్ని, పక్షుల్ని మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి ఇక్కడ రామచిలక, తర్వాత ఇక్కడ ఉడత, జింక, కుందేళ్ళు, తర్వాత ఇక్కడ ఒక పాండా వేరే ఉంది. చూడండి ఇతర ఇక్కడ నమూనాల్ని ఇక్కడ పెట్టినారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వెళితే మనము అర్జున్ని తర్వాత కృష్ణుని ఇక్కడ చూడవచ్చు. మనము పెయింట్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనం ఇస్వాన్ని చూడవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి రాముడి మీద భక్తిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడవచ్చు. గుండెల్ని చీల్చి రాముని చూపిస్తున్నారు చూడండి. ఇక్కడికి గుహ లాస్ట్ అవుతుంది. ఇక్కడ నుండి మనం బయటికి వెళ్ళామంటే మనకు బృహతాకారమైన పెద్ద శివుణ్ణి మనం ఇక్కడ చూడవచ్చు. మంచు కొండల్లో శివుడు కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా ఇక్కడ సెట్టింగ్ చేసినారు చూడండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి శివుడి విగ్రహము ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా సంతోషాన్ని మిగులుస్తుంది దేవస్థానము ఇక్కడికి వస్తే. చూడండి పార్వతి అమ్మవారు, నంది, తర్వాత గణపతి కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులు భక్తితో మైమరిచిపోతుంటారు. అంత బాగా ఉంటుంది ఈ దేవస్థానం. చూడండి ఇక్కడ ఒక శివలింగము ఎంత బాగా ఉందో చూడండి. చూడండి శివుని చూడవచ్చు మనం ఇక్కడ. ఈ దేవస్థానంలో నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించినారు. చూడండి నవగ్రహాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి మనము వెళ్ళినప్పుడు మనం కూడా ఇక్కడ కూర్చొని
ధ్యానం చేయవచ్చు. చూడండి ఇక్కడ చైర్లను కూడా ఇక్కడ అమర్చినారు చూడండి. ఈ చైర్ల పైన కూర్చొని మనం ధ్యానం చేయవచ్చు. ఇక్కడ చూడండి శాలిగ్రామ రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. నేను ఒరిజినల్ రాళ్ళ అని అడిగినాను. అవునని వాళ్ళు చెప్పినారు. ఒక శాలిగ్రామ రాయి 150 రూపాయలు చెప్పినారు వీళ్ళు. ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. దేవస్థానం అంతా నేను చూపించేసాను. ఇంతటితో నేను వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు.